పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కారణం ఏంటంటే నామినేషన్ వాళ్ళ 5 వేశారు, ఇంకెవరు నామినేషన్ వేయలేదు కాబట్టి ఈ 5 అభ్యర్థులు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఉంటే సిపిఐ పార్టీ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ముగిసింది. ఈలోపు ఇక గడువు అనంతరం 5 స్థానాలకు 5 నామినేషన్లే మిగలడంతో ఈ 5 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి ఈ ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆస్తుల వివరాలు మరియు కేసుల వివరాలు అన్ని ఎన్నికల సంఘంకైతే వారు అందించడం జరిగింది, సమర్పించడం జరిగింది. మొదటిగా ఫస్ట్ అద్దంకి దయాకర్ గురించి తెలుసుకుందాం. అద్దంకి దయాకర్ పేరిట వాహనాలు అయితే ఏం లేవు, వెహికల్స్ ఏం లేవు, కార్లు బైకులు అయితే ఏం లేవు. వారి భార్య పేరుతో ఒక స్కూటర్ మాత్రం ఉందంట. ఆయన ఆస్తి 1,03,00,000 ఉంది. అందులో అప్పు 53,44,000 రూపాయల అప్పు ఉంది. ఇక ఆయన చరాస్తి 1,17,74 రూపాయలు. ఇక భార్యకు సంబంధించి 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి, నగదుతో కలిపి 35,58,000 ఉన్నట్లయితే అద్దంకి దయాకర్ ఎన్నికల సంఘానికి అయితే వివరాలు సమర్పించుకున్నారు. ఇక జనగాంలో 6 లక్షల రూపాయల విలువైన స్థలం ఉందంట. ఆఫీస్పేట్లో 2,275 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 60,74,000 విలువ చేసే ఫ్లాట్ ఉందని అయితే ఆయన ఆస్తి గురించి వివరాలు చెప్పారు. ఇక అద్దంకి దయాకర్ మీద కేసులు అయితే ఏం లేవు. ఇక నెక్స్ట్ నెల్లికంటి సత్యం గురించి మాట్లాడుకుందాం. నెల్లికంటి సత్యం సిపిఐ అభ్యర్థి, అంటే కాంగ్రెస్ వాళ్ళే ప్రతిపాదించారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక సీటు సిపిఐకి కేటాయించారనమాట. సో 4 అంటే ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం వారు కేటాయించడం జరిగింది. సో దాంట్లో ఒకటి సిపిఐకి ఇవ్వడం జరిగింది, ఒక సీటు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు. సో నెల్లికంటి సత్యం పైన పలు కేసులు ఉన్నాయంట, చాలా కేసులు ఉన్నాయి. కిడ్నాప్, ప్రభుత్వాధికారి విధులకు ఆటంకం కూడా కలిగించినట్ట కిడ్నాప్ కేసు కూడా ఉందంట. ఇక ప్రభుత్వాధికారులు వర్క్ చేసుకుంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం, పని చేసుకున్నప్పుడు వెళ్ళి ఆర్గ్యూ చేయడము, ఇలాంటివి చేస్తే కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఆయన భార్య చరాస్తులు అయితే 25,90,000 వరకు, అలాగే స్థిరాస్తులు 48,50,000 వరకు. ఇందులో నల్గొండలో ఇల్లు, ఆ జిల్లాలో సుమారు 10 ఎకరాల భూమి ఉందంట. ఎవరికి? నెల్లికంటి సత్యంకి. భార్య భర్తల పేరిట మరో 2 లక్షల పంట రుణం కూడా ఉంది. అంటే పంట రుణాలు తెలుసు కదా, తీసుకుంటారు వ్యవసాయం చేయడానికి. సో 2 లక్షల పంట రుణం కూడా ఉందంట. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, అంటే ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. సో ఎందుకంటే ఇక ఏకగ్రీవం అయింది కాబట్టి, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రవణ్ కుమార్, దాసోజు శ్రవణ్ కుమార్కి మరి ఇల్లు లేదంట. ఇల్లు లేదు, ఒక ప్లాట్ లేదు, ఫ్లాట్ లేదు. ప్లాట్ అంటే మామూలుగా ఒక స్థలం లేదు, అలాగే ఒక ఫ్లాట్ 1 BHK 2 BHK 3 BHK ఉంటాయి కదా, అలా ఫ్లాట్ లేదు. ఇక ఇల్లు కూడా లేదు. 2 కార్లు ఉన్నాయంట దాసోజు శ్రవణ్ కుమార్ తెలుసు కదా, బీఆర్ఎస్ పార్టీ. ఇక 2 కార్లు ఉన్నాయి. అలాగే బ్యాంకులో 25,20,000 వరకు డిపాజిట్లు, భార్య పేరుతో 1,86,00,000 వరకు డిపాజిట్లు ఉన్నాయి. భార్య పేరుతో 7,26,000 రూపాయల వరకు అప్పు ఉందని ఆయన వెల్లడించారు. ఎన్నికల సంఘానికైతే వివరాలు సమర్పించుకున్నారు. ఇక మరొక కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ పైన 21 కేసులు ఉన్నాయి. వీళ్ళందరిట్లలో ఈ 5 ఎవరైతే అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, శ్రవణ్ కుమార్, విజయశాంతి, రామలమ్మ కంటే అందరికంటే ఎక్కువ కేసులు కేతావత్ శంకర్ పైన ఉన్నాయి. 21 కేసులు ఉన్నాయంట. కేతావత్ శంకర్ పై మొత్తం 21 కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో వివిధ దశల్లో పెట్టిన కేసులతో పాటు ఇతర కేసులు ఉన్నట్లు తెలిపారు. తనతో పాటు భార్య పేరుతో దిలావర్పూర్లో 21 లక్షల విలువ గల 10 ఎకరాల 53 గజాల వ్యవసాయ భూమి ఉందని, అలాగే మొత్తం స్థిరాస్తుల విలువ 41 లక్షలు. ఈయన మొత్తం ఆస్తి విలువ 41 లక్షలు ఉందని చెప్పిండు. ఇక చివరిగా తెలుసుకుంటే, ఇక మనం రాములమ్మకు కారు లేదు. ఇక విజయశాంతి గురించి చెప్పాలి అంటే, అనుకోకుండా ఒకటేసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ
అభ్యర్థిగా అయితే ప్రకటించడం జరిగింది కాంగ్రెస్. అప్పటి వరకు ఎన్నో పేర్లు వినిపించాయి, కానీ ఒకటేసారి పైకి విజయశాంతి పేరు రావడము, ఆవిడ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైపోయింది. సో మరి ఈ నేపథ్యంలో మరి ఆవిడ ఆస్తి కూడా ఎంతో తెలుసుకుందాం. విజయశాంతి తన మొత్తం ఆస్తులు 113 కోట్లు ఉందని ప్రకటించుకున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో హీరోయిన్గా చేసింది చాలా సినిమాలు, అంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసింది. తనే హీరో, తనే హీరోయిన్, అంటే లేడీ ఓరియంటెడ్ మొత్తం ఆ రేంజ్లో నటించింది ఎన్నో సినిమాలు. కొన్ని సినిమాలు విజయశాంతి ఉండడం వల్లనే హిట్ అయ్యాయి అనే రేంజ్లో ఆడాయి అన్నమాట. ముఖ్యంగా ఒసై రాములమ్మ సినిమా. సో అందుకే విజయశాంతికి మరో పేరే రాములమ్మ. అందుకే రాములమ్మకు కారు లేదని ఇక్కడ వాళ్ళు టైటిల్ పెట్టడం జరిగింది. ఆవిడ ఆస్తి వివరాలు అయితే 113 కోట్లు అయితే ఉన్నాయి. తన కుటుంబానికి 112 కోట్ల విలువ గల భూములు ఉన్నాయని తెలిపారు. చెన్నైలోని కోయంబేడులో తన పేరుతో 67,50,00,000 విలువ గల భూమి ఉందంట. ఇక తన భర్త పేరుతో హైదరాబాద్లో 45 కోట్ల విలువ గల 371 గజాల స్థలం ఉందని వెల్లడించారు. ఇక 2.5 కిలోల బంగారం ఉంది. అలాగే దీని విలువ 1,98,00,000 కాగా బ్యాంకులో 1,01,00,000 రూపాయల డిపాజిట్లు ఉన్నాయని, 2009లో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలో చేసిన ఆందోళనకు సంబంధించి కేసుతో పాటు హన్మకొండలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. అంటే 2009లో కేసీఆర్ అరెస్టు నిరసనగా సంగారెడ్డిలో ఈవిడ ఆందోళన చేపట్టింది విజయశాంతి, ఇప్పుడు ఎమ్మెల్సీ. అప్పుడు కేసు నమోదైంది. తర్వాత హన్మకొండలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు అన్నమాట. అంటే విజయశాంతి పైన కూడా కేసులు ఉన్నాయి, అంటే పలు కేసులు ఉన్నట్లయితే ఎన్నికల సంఘానికి తెలిపారు. ఇది మరి ఇప్పుడు కొత్తగా ఎన్నికైన 5 ఎమ్మెల్సీలు యొక్క ఆస్తులు, కేసుల వివరాలు. దీంట్లో ఎక్కువ మంది నల్గొండ నుంచే ఉన్నారు ఎమ్మెల్సీలు, ఎన్నికైన ఎమ్మెల్సీలు. ముఖ్యంగా ఇక నెల్లికంటి సత్యం, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్, ఇలా వీళ్ళందరూ నల్గొండకు చెందిన వాళ్ళే. సో మరి ఇది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల యొక్క ఆస్తులు అలాగే కేసుల వివరాలు. చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.